ఈ ప్రాబ్లం చూడండి. టూ బల్బ్స్ హూజ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో 1:2 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ఏ సోర్స్ ఆఫ్ కాన్స్టెంట్ వోల్టేజ్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ పవర్ డిసిపేషన్ ఇన్ దిస్? మన మోటో ఏంటి అంటే రెండు బల్బ్స్ ఉన్నాయి. ఆ రెండు బల్బ్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసాము. ప్యారలల్గా ఒక సోర్స్కి కనెక్ట్ చేసాము. ఇలా కనెక్ట్ చేసినప్పుడు వాటి రేషియో ఆఫ్ రెసిస్టెన్సెస్ R1:R2 ఎంత అంటున్నాడు? 1:2. మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ పవర్ డిసిపేషన్ ఇన్ దిస్ అంటే P1:P2 కనుక్కోవాలి. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. మనకి R1:R2 ఇచ్చారు. ఈ రెండు రెసిస్టర్లకి బల్బుల యొక్క రెసిస్టర్ల మధ్య ఉన్న రేషియో 1:2. ఇంకొకటి ఈ రెండు ప్యారలల్లో కనెక్ట్ చేయడం వల్ల వీటి పొటెన్షియల్స్ కాన్స్టెంట్. ఈ రెండు మనకి ఇచ్చింది. ఇప్పుడు మనం రిజాల్వ్ చేద్దాం దీన్ని. మనం కనుక్కోవాల్సింది P1:P2. దాన్నే కన్సిడర్ చేస్తున్నాను. P1:P2 ఈజ్ ఈక్వల్ టు మనకి పవర్కి ఒక ఫార్ములా తెలుసు. P ఈజ్ ఈక్వల్ టు VI. P ఈజ్ ఈక్వల్ టు V²/R లేదా P ఈజ్ ఈక్వల్ టు I²R. ఇక్కడ మనకి ఇచ్చిన క్వాంటిటీస్లో రేషియో మరియు పొటెన్షియల్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని రిలేట్ చేస్తూ ఉండే ఫార్ములా ఏంటి? V²/R. కాబట్టి ఇక్కడ ఈ రేషియోకి ఇలా రాస్తున్నాను. సో V²/R1 డివైడెడ్ బై V²/R2 దట్ ఈజ్ ఈక్వల్ టు R2/R1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1. అంటే ఈ 1:2 రేషియోలో ఉన్న రెసిస్టర్స్ బల్బ్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు అవి డిసిపేట్ చేసే పవర్ యొక్క రేషియో ఎలా ఉంటుంది? 2:1 ఉంటుంది.